హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హోమ్ కిచెన్. అయితే ఈరోజు హోమ్ కిచెన్లో నేను ఎంతో ఇష్టంగా చేసే ఒక రెసిపీ మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, ముత్యాల ముగ్గు, మట్టి గాజులు ఇలా ఒక 18 సీరియల్స్ వరకు చేయడం జరిగింది. సో నేను తెలిసిన ప్రేక్షకులు చాలామంది కూడా ఇందులో ఉన్నారు. ఐ నో దట్, బట్ తెలియని వారి కోసం నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు నీలిమా నాయుడు, టీవీ అండ్ సీరియల్ యాక్ట్రెస్. సో హోమ్ కిచెన్కి ఈరోజు రెసిపీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సీరియల్స్లో ఉన్నప్పుడు మాకు ఆల్మోస్ట్ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వంట చేయడానికి మాకు కొంచెం టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మాకు సండే హాలిడేస్ అని ఇలాంటివి ఏమీ ఉండవు. ఏ రోజు హాలిడే దొరికితే అదే మాకు సండే అనమాట. బట్ ఫస్ట్ నుంచి అమ్మ నాకు అన్ని రకాల వంటలు బాగా నేర్పించారు. అండ్ నాకు వంట నేర్చుకోవడం అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఇంటర్మీడియట్ నుంచే నేను వంట నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఈజీ కూడా, యూట్యూబ్ ద్వారా మనం చాలా వంటలు నేర్చుకోవచ్చు. అయితే వంటలన్నీ కూడా నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు సరదాగా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ నా వంటలకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అండ్ నా వరకు వచ్చేసరికి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ డివోషనల్ టూర్స్ చేయాలంటే బాగా ఇష్టపడతాను నేను. అండ్ మోడల్గా నా కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేసి జాబ్ చేశాను. అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో కూడా జాబ్ చేసి హై స్కూల్ అనే సీరియల్ ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. అండ్ మూవీస్ అయితే నేను ఫస్ట్ ముని మూవీ చేశాను తమిళ్లో, లారెన్స్ రాఘవేంద్ర గారితో. అలా కొన్ని సినిమాలు బ్రహ్మానందం గారితో, ఇలా కొంతమంది ఆర్టిస్టులతో, పృథ్వీరాజ్ గారితో అలా కొన్ని కామెడీ రోల్స్ చేయడం కూడా జరిగింది. బట్ తర్వాత అనుకోకుండా సీరియల్స్లో అవకాశం రావడం, హీరోయిన్గా, అక్కడి నుంచి ఈరోజు వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మంచి మంచి విలన్ రోల్స్ చేస్తూ నా లైఫ్ స్టైల్ని ముందుకు సాగిస్తున్నాను అనమాట. అండ్ ఈ మధ్యనే నేను యూట్యూబ్లో కూడా సరదాగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ కొన్ని డివోషనల్ టూర్స్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇలా ఫ్రీ టైం ఉన్నప్పుడు సరదాగా ట్రావెలింగ్ చేయడం అండ్ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడం అనేది నా హాబీస్. సో అయితే మనం ఈరోజు మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను ఏ రెసిపీ చేయబోతున్నాను, దానికి ఏమేమి కావాలి అన్నీ కూడా నేను మీకు మా హోమ్ కిచెన్లోనే చూపిస్తాను. ఓకేనా? వచ్చేయండి. హాయ్ వ్యూవర్స్, హోమ్ కిచెన్కి స్వాగతం. అలాగే నా హోమ్ కిచెన్కి కూడా స్వాగతం. సో మరి ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వంటకం ఏంటంటే రొయ్యలు మామిడికాయ ఇగురు అనమాట. సో మా మమ్మీ చాలా బాగా చేస్తారు ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ. అండ్ సమ్మర్ టైంలో మనం మ్యాంగో లేకుండా మ్యాక్సిమం మన రోజు గడవదు కదా. సో ఆ మ్యాంగోతోనే నేను మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను అనమాట. సో అయితే ఇప్పుడు మనకి మ్యాంగో అండ్ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటనేది వివరంగా చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రాన్స్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఫస్ట్ నేను ప్రాన్స్ తీసుకున్నాను, ఒక 300 గ్రామ్స్. సో ఒక కప్పు మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి మామిడికాయ, ఇది పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక చిన్న మ్యాంగోని. ఒక బౌల్ ఉల్లిపాయలు, అలాగే ఒక బౌల్ టొమాటో కట్ చేసి పీసెస్గా పెట్టుకున్నాను. కరివేపాకు. సో మనకి కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు కాబట్టి మనకు కావాల్సినంత క్వాంటిటీలో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. అయితే పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో ఏంటో విధానం చూద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఈ ప్యాన్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం కుక్ చేసుకోవడానికి ఫ్రీగానే ఉంటుంది. సో ముందు ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం. నేను కర్రీస్లో కంటే అమ్మ, నేను అందరం కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాం అనమాట. సో అందుకే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాలి. సో ఫస్ట్గా ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నానండి. సో బౌల్ నిండా మనం ఆనియన్స్ తీసుకున్నా మన ఇష్టం, కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు. కాబట్టి మనం ఎంత కావాలో కర్రీకి అంతవరకు ఆనియన్స్ వేసుకోవచ్చు. సో నేనైతే ఆనియన్ తీసుకున్నాను.
ఈ ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే నేను మీకు చిన్న చిట్కా చెప్తాను. సో అది రెగ్యులర్గానే వాడుకోవచ్చు, లేదా ఎమర్జెన్సీగా కూడా వాడుకోవచ్చు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఆనియన్స్ అయినా ఏదైనా సరే, కొంచెం మనం స్టార్టింగ్ ఆనియన్స్ వేసినప్పుడు ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ వేగిపోతాయి అన్నమాట. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని టైం తీసుకుంటూ ఉంటుంది కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కటి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో తొందరగా వేగడానికి మనం కొంచెం సాల్ట్ యూజ్ చేసాం అనుకోండి, సో తొందరగా వేగిపోతాయి అన్నమాట, ఎక్కువ టైం తీసుకుంటాం. నేనైతే కొంచెం పింక్ సాల్ట్ వాడతాను ఎక్కువగా ఇంట్లో. సో నేనైతే కారం ఎక్కువ తింటాం ఇంట్లో, అందుకని నేను ఒక 2 స్పూన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. సో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మేము ఇంట్లో చేసుకుంటాము. సో ఇది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. చూసారా, సాల్ట్ వేయగానే ఫాస్ట్గానే వేగిపోతున్నాయి. అన్నీ మ్యాక్సిమం తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా బాగుంటుంది, ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, హెయిర్కి కూడా మంచిది. సో మనం కరివేపాకు ఇలా డైరెక్ట్గా తినరు అనుకున్న వాళ్ళు దాన్ని పొడి చేసుకొని కూడా కూరల్లో వాడుకోవచ్చు చక్కగా. ఈ కరివేపాకు పొడి తిన్నా, లేకపోతే కరివేపాకుని ఎక్కువగా వంటకాల్లో వాడుకున్నా హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు. సో కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సో నేను 1 కప్పు మామిడికాయ తీసుకున్నాను. పుల్లగా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 1 కప్ తీసుకున్నాను. సో మామిడికాయ ముక్కలు కొంచెం బాగా మగ్గనివ్వాలి, ఎందుకంటే తర్వాత ప్రాన్స్ వేసిన తర్వాత ఇవి ఉడకం అనమాట. అందుకని ముందుగానే అన్నీ వేసుకొని దగ్గరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ప్రాన్స్ వేసుకుంటే మీకు కర్రీ బాగుంటుంది. సో మోస్ట్లీ నాన్ వెజిటేరియన్స్ కుక్ చేసేటప్పుడు చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, అవి కొంచెం నీచు వాసన వస్తూ ఉంటాయి. సో ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఎవ్రీ పీస్ని కూడా మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లో అన్ని రకాల ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నానబెట్టుకుని చికెన్, మటన్ లాంటివి అయితే కుక్ చేసుకుంటాం. ఈవెన్ ప్రాన్స్ కూడా కొంతమంది అలా చేస్తారు. బట్ సీ ఫుడ్కి వచ్చేసరికి కళ్ళుప్పు వాడాలి. కళ్ళుప్పుతో చేపలు, అలాగే రొయ్యలు, పీతలు ఇటువంటివి నీట్గా కళ్ళుప్పు బాగా వేసి బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి కొంచెం పసుపు కూడా వేసి క్లీన్ చేస్తే మనకి ఏ స్మెల్ రాదనమాట. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో, చాలా నీట్గా ఉన్నాయి రొయ్యలు కూడా. అలాగే చాలామంది రొయ్యలు ఇలా క్లీన్ చేసిన తర్వాత తెలియకుండా కొంతమంది కుక్ చేస్తున్నారు. సో దీనికి ఒక బ్లాక్ కలర్ నర్వ్ లాంటిది ఉంటుంది. సో నెక్ మీద అండ్ పొట్ట మీద ఉంటుందన్నమాట. అది కూడా తీసి వాడాలి. అది కూడా ఇన్ఫెక్షన్స్కి, అలాగే మోషన్స్ అవ్వటం, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఈ డయేరియా అండ్ రకరకాల ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతుంది అది. సో ఆ బ్లాక్ కలర్ నర్వ్ అయితే ఏదైతే ఉందో అది తీసేసి మనం కుక్ చేసుకుంటే హెల్దీ అనమాట. లేదంటే దానివల్ల స్టమక్కి కావాల్సిన చాలా ఇన్ఫెక్షన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మర్చిపోకుండా మీరు ఈసారి రొయ్యలు క్లీన్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ నర్వ్ కూడా క్లీన్ చేసుకోండి. నేనైతే ఎక్కువ టమాటా వేయట్లేదండి, ఒక 2 స్పూన్స్ మాత్రమే వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం మామిడికాయ అది వేస్తాను కాబట్టి. కొంతమంది మామిడికాయ అవాయిడ్ చేసి కూడా ఓన్లీ టమాటాతో కూడా కర్రీ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ నేనైతే కొంచెం ఈరోజు మామిడికాయతో కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మగ్గాలి. చూసారా అలా ఆయిల్లో మగ్గుతుంటే ఎంత బాగుందో, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం పని చేసినా చాలా టైర్డ్గా అనిపిస్తుంది అండ్ బాడీ పెయిన్స్ రావడం, ఒక రోజు అంతా జర్నీ చేస్తే రెండో రోజు అంతా బాడీ పెయిన్స్ రావడం, అండ్ చాలామందికి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువగా మనం చూస్తున్నాం కదా. సో మనం వాడే ఆయిల్ బట్టి కూడా మనకున్నట్టు బ్యాక్ పెయిన్ని చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. అది నాకు బాగా ఉపయోగపడింది, అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను.
గాను నూనె అంటారు, నూపప్పు నూనె. అది చాలా మంచిదండి హెల్త్కి. అది ఓవర్ హీట్ చేస్తుంది అంటారు కానీ అంతే మంచిది కూడా హెల్త్కి. సో అది కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడకూడదు అండ్ కొంతమంది వాడకూడదు అని చెప్తారు. బట్ నార్మల్గా అయితే హెల్తీగా ఉన్న వాళ్ళైనా నార్మల్ పీపుల్ అయినా సరే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడచ్చు అన్నవాళ్ళు మాత్రమే ఈ గాను నూనె వాడండి. కొంచెం వేసుకుంటే చాలు, ఇంత ఆయిల్ కూడా అక్కర్లేదు. 1 or 2 స్పూన్స్ కూడా చాలా ఎక్కువ. అందులోనే మనం ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ చేసుకొని రెగ్యులర్గా వాడేమనుకోండి, అది మన ఇంట్లో ఆయిల్లా రెగ్యులర్గా వాడితే బ్యాక్ పెయిన్ నుంచి చాలా వరకు మీరు రిలీఫ్ పొందొచ్చు. ఎందుకంటే మేము వర్క్ లోడ్లో రోజుకి 12 నుంచి 18 గంటలు నిలబడి వర్క్ చేయాల్సి వస్తుంది, పరిగెట్టాలి షూటింగ్స్లో అండ్ అన్ని రకాల సీన్స్ చేయాల్సి వస్తుంది. రన్నింగ్స్ అని, వాకింగ్ అని, స్టెప్స్ దిగడం అని, ఎక్కువసేపు స్టాండింగ్ అని. సో దానికి మాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు మా అమ్మగారు గాను నూనె బాగా, మాకు చిన్నప్పటి నుంచి గాను నూనె అలవాటు. ఒక టైంలో నేను మానేశాను, బట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది లేదు. ఎంతో సివియర్ స్ట్రెయిన్ అయితే తప్ప బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఒకసారి గాను నూనె ట్రై చేసి చూడండి. అలాగే పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. సో ఇప్పుడు చూద్దాం కర్రీ. వావ్, దగ్గరగా అయిపోయి అన్నీ చక్కగా దగ్గరగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసేసుకుందాం. నేను మొత్తం ప్రాన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను, నీట్గా కడుక్కున్న ప్రాన్స్. దీన్ని బాగా కలుపుకుందాం. అలాగే సో ఇప్పుడు బాగా కలుపుకుందాం. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపుతో మిక్స్ చేశాను కాబట్టి నేను మిక్సీ వేసినప్పుడే పసుపు కూడా వేసాను, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ పసుపు వేస్తున్నాను. ఇది కూడా మంచి ఆడించిన పసుపు అనమాట, ఆర్గానిక్ టర్మరిక్. సో దీన్ని కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. దగ్గరికి అయితే మీకు మంచి టేస్ట్ వస్తుంది. చూసారా అంత చక్కగా ఉందో రొయ్య, అప్పుడే అది ఉడికిపోతుంది. సో ఒక ఫుల్ స్పూను ధనియాల పొడి వాడుతున్నాను. మా ఇంట్లో అన్నీ కూడా మమ్మీ ప్రిపేర్ చేస్తారు. బయట నుంచి పప్పులు ఇవే తప్ప ఏ పొళ్ళు కానీ, మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారం కానీ అన్నీ మా అమ్మగారు ఎవ్రీ 6 monthsకి ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ ధనియాలు కూడా ధనియాల పొడి ఇంట్లో చేసింది. ధనియాల్ని చక్కగా ఫ్రై చేసి అమ్మ, ఈసారి నేను టైం ఉన్నప్పుడు మీకు ఆ పొళ్ళు కూడా చూపిస్తాను. సో ధనియాల పొడి కూడా ఇంట్లో చేసిన ధనియాల పొడి. ఇవన్నీ వేయడం వల్లే మనకి ఎక్కువగా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. మనం బయట కొనుక్కునే కన్నా మనం ఓన్గా తయారు చేసి పెట్టుకుంటేనే మనకి ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది. సో కూర టేస్టీగా ఉందంటే మ్యాక్సిమం మనం ఇంట్లోనే టైం ఉన్నప్పుడు చక్కగా పొళ్ళన్నీ చేసి పెట్టుకుంటే ఇలాంటప్పుడు వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పాడయ్యేవి కూడా కాదు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, కొంతమంది బయటే ఉంచేస్తారు. సో మనకి 6 monthsకి కావాల్సినవి చేసి పెట్టుకుంటే పాడవదు కూడా. మెయిన్ ఏంటంటే వాటికి తడి తగలకుండా చూసుకోవాలి. సో మనకి తడి చేతులు పెట్టడం, ఏదైనా సడన్గా తడి స్పూన్స్ పెట్టడం లాంటివి చేస్తే బూజెక్కి పొళ్ళు అన్నీ పాడైపోతాయి. సో మ్యాక్సిమం డ్రైగా ఉండేలా చూసుకుంటే మీకు పొళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయి. సో ఇప్పుడు కారం వేద్దాం. ఇది కూడా చాలా ఘాటైన కారం అండి. మా అమ్మగారు ప్రిపేర్ చేశారు దీన్ని. అసలు ఒక్క స్పూన్ వేస్తుంటేనే అసలు కారం మామూలుగా లేదు. కానీ ఫిష్ కర్రీ వాటిలో మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ కారం వేసుకుంటే మనకి అంత స్పైసీగా ఉంటుంది కదా నాన్ వెజ్లో. సో నేను అందుకనే ఇందులో ఎక్కువే కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం మామిడికి వేసాం కదా, పుల్లగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం తెలీదు. సో నేను ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకున్నవాడు చక్కగా 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే మామిడికాయ కాబట్టి మనం ఎంత కారం వేసినా నాకు తెలియదు. ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంది. చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే మనం ఇలా గ్రేవీలా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. లేదు మనం ఇలా ఆయిల్లోనే మగ్గించుకొని ఇలాగే తినాలి అనుకుంటే మనం దీన్ని ఎక్కువసేపు కొంచెం కుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ ఫ్లేవర్ బాగుండాలి కదా, అప్పుడే మంచి వాసన వస్తుంది.
ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా. అంటే నాన్ వెజ్కి వేరేగా కొంచెం మిక్స్ చేస్తారు మదర్, అండ్ వెజ్ కర్రీస్కి ఒక రకమైన మసాలా పొడి చేస్తారనమాట. సో ఇది కూడా మసాలా పొడి చక్కగా అప్పుడే నాకు నోరు ఊరిపోతుంది. బాగుంది, మంచి వాసన వస్తుంది. ఫ్రాన్స్ చాలా తక్కువ తింటాను నేను, ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించేసాను. లేకపోతే మామూలుగా కాదు, సీ ఫుడ్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈ మటన్ చికెన్ కన్నా మా సైడ్ అంతా చేపలు, రొయ్యలు, పీతలు ఇవే తింటాం అనమాట. అండ్ మీకు చెప్పలేదు కదా, నేను తెలుగు అమ్మాయినే, మాది రాజమండ్రి, పుట్టింది కాకినాడ, బట్ మిగతా లైఫ్ స్టైల్ అంతా కూడా జరిగింది రాజమండ్రిలోనే అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అండ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్ ఈ ఫీల్డ్కి కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ హైదరాబాద్, బాంబే, వైజాగ్ ఇలా ట్రావెల్ చేయడం జరిగింది. సో నేనైతే రాజమండ్రి అమ్మాయి. ఇది ఆప్షన్ అండి, కొబ్బరి పాలు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు లైట్గా, టేస్ట్ కోసం వేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్, మన ఇష్టం, కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు. సో నేను కొంచెం బటర్ యూజ్ చేస్తానండి ఇందులోకి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ కర్రీస్ వండుతున్నప్పుడు లాస్ట్లో అయిపోతున్నప్పుడు కొంచెం బటర్ ట్రై చేయండి. సో ఈ బటర్ వేసిన తర్వాత స్మెల్ ఇంకా బాగుంటుంది. నేను కొంచెం వాటర్ లేకుండానే మ్యాక్సిమం చూసారా, ఈ ఆయిల్, బటర్ వీటితోనే నేను బాగా మగ్గిస్తున్నాను అనమాట దగ్గరగా. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. వేడి అన్నంలో మనం చక్కగా ఈ రొయ్యల్ని తింటే చాలా బాగుంటుందండి. అండ్ నేనైతే రసం కాంబినేషన్లో కూడా తింటాను. ఆల్రెడీ రసం పెట్టేసుకున్నాను నేను, టొమాటో రసం. సో రసం కూడా దీన్ని కాంబినేషన్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 5 minutesలో మీకు కర్రీ చూపించేస్తాను. సో కర్రీ అయిపోయింది, చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇది ఫైనల్ టచ్ అనమాట. ఫ్రెష్ కొత్తిమీర ఇలా వేసుకుంటే చూసారా, కొత్తిమీర వేయగానే మళ్ళీ ఇంకో రకమైన స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. సో ఇలా కొత్తిమీర వేసేసుకోవడం చక్కగా చూసారా, మొక్క ఎంత చక్కగా మెత్తగా తెలుస్తుందని చెప్పి ఇలా అనుకుంటే తెలిసిపోతుంది మీకు. సో వేడి మామిడికాయ రొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా చక్కగా ట్రై చేసి చూడండి. ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా నేను ప్లేట్ని చిన్నగా గార్నిష్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వేడి ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ రెడీ.